హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సమ్మర్ అనగానే మనకు మామిడికాయలు గుర్తొస్తాయి కదా. ఇంకా ఇప్పుడైతే మామిడికాయ తోటకూర పప్పు అండి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే కందిపప్పునైతే ఒకటికి 2 సార్లు కడిగేసుకొని ఇంకా పప్పు మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి తోటకూర వేసేసుకోవాలి. ఇంకా తోటకూర వేసేసుకున్నాక మామిడికాయ పప్పు అని చెప్పాను కదా, ఇంకా మామిడికాయ ముక్కలను అయితే సన్నగా కట్ చేసుకొని మామిడికాయ ముక్కలను ఆనియన్స్ని అయితే కట్ చేసి వేసేసుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పసుపు కారం అండి, తగినంత కారం వేసేసుకొని ఒక 3-4 వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి. వెల్లుల్లి వేయడం టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వెల్లుల్లి వేసి పప్పు చేయడం. ఇంకా తర్వాత అయితే పసుపు కారం వేసేసుకొని మూత పెట్టేసుకొని విజిల్స్ అయితే ఒక 3-4 అయితే విజిల్స్ అయితే రానిచ్చుకోవాలండి. ఈ సమ్మర్లో ఎక్కువగా మామిడికాయ ముక్క దొరుకుతాయి కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పప్పు. ఇంకా ఇప్పుడైతే విజిల్స్ పెట్టేస్తున్నాను మూత అయితే. మామిడికాయ తినడం వల్ల విటమిన్ అనేది వస్తుందండి. తర్వాత అయితే విజిల్స్ అయినాక తర్వాత చూడండి పప్పు ఇలా ఉంటుందండి పప్పు. ఇంకా పప్పును అయితే మెత్తగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా వెనుపుకోవాలి. ఇంకా తర్వాత అయితే తాలింపు వేసేస్తున్నాను. ఇంకా మనకు తాలింపుకు కావాల్సినవి తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇంకా మొత్తం అయితే దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు తాలింపు అయితే వేయించుకోవాలి. ఇంకా తర్వాత అయితే పప్పు రెడీ అవుతుందని చూడండి. ఇలా అయితే రావాలి పప్పు తాలింపు. చూడండి చూపిస్తున్నాను కదా వీడియోలో. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి రైస్ ఇంకా పప్పు నెయ్యి కొద్దిగా తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి సూపర్గా ఉంటుందండి పప్పు అయితే. తప్పకుండా ట్రై చేయండి. తోటకూర వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. తోటకూర మామిడికాయ పప్పు అండి. ఓకేనా, బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.